హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి సిర్రాక్ చట్నీ, అలాగే వడియాలు, అన్నం. టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా అయితే రెడీ చేశాను. నేను ఏ విధంగా సిర్రాక్ చట్నీ చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు నా చట్నీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. నేను ముందుగా సిర్రాక్ చట్నీకి ఏమేమి కావాలి అని అయితే చెప్తున్నాను. సిర్రాక్ అయితే మూడు కట్టలు సిర్రాక్ తీసుకున్నాను. అలాగే 3 కట్టలకి నేను 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిగడ్డలు, ఒక వంకాయ తీసుకున్న, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఉప్పు, నూనె అండి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, వంకాయ అన్నీ, టమోటాలు 2 మొత్తం నీళ్ళలో కడిగి శుభ్రంగా పక్కకు కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆయిల్ వేడి చేసిన తర్వాత జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు వేసి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, వంకాయ వేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత తోటకూర సిర్రాకు వేసుకోవాలి. సిర్రాకు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. సిర్రాకు శుభ్రంగా కడిగి దాంట్లో గడ్డి మొలకలు ఎక్కువగా ఉంటాయి. సిర్రాకులో గడ్డి మొలకలు ఎక్కువగా ఉంటాయి. నిదానంగా చూసి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా మగ్గే వరకు మనం ఒక ప్లేట్ మూసి పెట్టుకోవాలండి. మనం ఆయిల్ ఎక్కువ వేసి మగ్గనిచ్చుకోకూడదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసామంటే ఒక సగం గ్లాస్ వేసి ఒక ప్లేట్ మూసి పెడితే మెత్తగా మగ్గిపోతుంది. ఇంకా నేను ఇక్కడ ఒక స్టవ్ పైన అయితే అన్నానికి పెట్టుకున్నాను. నేనైతే అన్నం అయితే ఎగరబెట్టనండి, ఖచ్చితంగా గంజి అయితే వంచుకుంటాము. అన్నం గంజి వంచే లోపల ఇక్కడ బుడ్డలిత్తనాలు వేడి చేసి పెట్టుకున్నాం. గంజి ఉంచి ఇంకా బుడ్డలిత్తనాలు అయితే వేడి చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ శనక్కాయ పప్పులు వేయించాలనుకున్నప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి ఇత్తనం బాగా లోపల బాగా వేగుతుంది. హైలో పెట్టి ఎప్పుడు బుడ్డలిత్తనాలు వేయించుకోకూడదండి. ఇలా బుడ్డలిత్తనాలు మొత్తం వేగిన తర్వాత ఇక్కడ అన్నం గంజి ఉంచిన అని చెప్పినాను కదా, ఇంకా అన్నాన్ని కూడా మగ్గబెట్టినాను. అన్నం మనం గంజి ఉంచి మగ్గబెట్టుకోవడం వల్ల అన్నం అయితే పొడిగా ఉంటుంది. అలాగే మరుసటి రోజు వరకు ఉన్నా కానీ అన్నం అయితే మెత్తబడదండి. నేనైతే గంజే ఉంచుకుంటాను ఖచ్చితంగా అన్నాన్ని అయితే. ఈ విధంగా మొత్తం బుడ్డలిత్తనాలు అయితే వేపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నేను సిర్రాకుతో ఎన్నో రకాలైతే చేసుకుంటాం కదా, సిర్రాకు పప్పు కానీ, సిర్రాకు అదే కూర చేసుకుంటాం కదండి, పొడి కూర. అలాగే సిర్రాకు చట్నీ మా ఇంట్లో మా ఆయన ఈరోజైతే ఎప్పుడు పప్పు అట్లే సిర్రాకు కూరనే చేస్తూ ఉంటావు కదా, ఈసారి చట్నీ చేయని చెప్పినాడు. నాకు సిర్రాకు చట్నీ నేను ఎప్పుడు చేసినబ్బా, ఎప్పుడు కూడా సుక్కాకు చట్నీ చేసినా, గోంగూర చట్నీ చేసినా కానీ సిర్రాకుతో చట్నీ ఎప్పుడు చేయలేదు. నువ్వు ఎప్పుడు తిన్నావు అంటే, నీకు రాంది ఏముంటుంది, నువ్వు చేసినావు లేదంటే, నేను చేయలేదు, అది వదిన చేసింది, వదిన అడిగి చేస్తానులే అని చెప్పాను. కానీ గోంగూర చట్నీ మాదిరే ఏమంటే మనం దాంట్లో టమోటాలు అంత వేసుకోము. మనకు సిర్రాకు చట్నీలో టమోటా బదులు చింతపండు వేస్తారండి. మేము ఎక్కువ శాతం చింతపండు తినం కాబట్టి టమోటాలు వేసాను 2. మొత్తం చట్నీ మగ్గిన తర్వాత బుడ్డలిత్తనాలు అయితే తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. నేను బుడ్డలిత్తనాలు కూడా పొట్టు తీయనండి, అలాగే పట్టుకుంటాను. ఎందుకంటే పొట్టుతో పట్టుకోవడం వల్ల మనకి ఫైబర్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఆ పొట్టు కూడా వేస్ట్ అనేది చేయకూడదు, అది కూడా మనకు హెల్త్కి అయితే చాలా మంచిది. బుడ్డలిత్తనాలలో చాలా పోషకాలు ఉంటాయండి. మనం రోజు పచ్చివి నానబెట్టుకొని తిన్నామంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చట్నీ ఇంకా రోట్లో దంచుకున్నామంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. ఎల్లిపాయలు మాత్రం చివర్లో వేసుకోండి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకున్నామంటే ఆ వేడికే మగ్గిపోతాయి ఎల్లిపాయలు మాత్రం ఫస్ట్లో వేసుకోకండి. మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే కొంచెం ధనియాలు, అలాగే మెంతులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ 2 యాడ్ చేయలేదు. ఒక ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర అయితే నూనెలో వేపుకున్నాను. ఇలా పౌడర్ అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత
మనం పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు చాలా పొడవు ఉన్నాయి, కట్ చేసి వేయలేదు. అందుకోసం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వచ్చుకుని తర్వాత చట్నీ అంతా పడదామని ముందు పచ్చిమిరపకాయలన్నీ తీసి మిక్సీ గిన్నెలో అయితే వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం చట్నీని అంతా ఒకసారి కలిపి బుడ్డలిత్తనాల పొడి ఇలా పచ్చిమిరపకాయల పేస్టు మొత్తం కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్నామంటే మనకు చట్నీ కూడా బాగా కచ్చాపచ్చాగా మెరుగుతుందండి. ఎప్పుడే కానీ చట్నీ ఇలాంటి చట్నీలు చేసేటప్పుడు మెత్తగా అస్సలు పట్టుకోకూడదు. బుడ్డనిత్తనాల పొడి కానీ ఇట్లా చట్నీ కానీ మనం ఉల్లిగడ్డలను మెత్తగా పడినామంటే పట్టి కింద పడినప్పుడు మనం ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ నమిలితే టేస్ట్ వస్తాయండి. అందుకోసమని మెత్తగా పట్టుకోకూడదు. నేనైతే ఈ విధంగానే పట్టుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. సిర్రాకుతో చట్నీ ఏం బాగుంటుంది అనుకుంటారో, కానీ సిర్రాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దాంట్లో మనకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే సిర్రాకు శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. శరీరానికి కావలసిన పోషక విలువలు కూడా ఉంటాయండి. వారంలో 2 రోజులు కనీసం వారంలో 2 రోజులన్నా మనం తోటకూరలు, సిర్రాకు, అలాగే చుక్కకూర ఇలాంటివి ఆకుకూరలు తింటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం అన్ని కూరగాయలకు మందులు ఎక్కువ కొడుతూ ఉన్నారు. ఆకుకూరలకి ఒక్కటి ఎక్కువ మందులు అయితే కొట్టరు. ఇవి మన ఇంటి పైన కుండీలలో కూడా పెంచుకోవచ్చు. నేనైతే తోటకూర విత్తనాలు అయితే ఎక్కువ శాతం ఇంట్లోనే వేసుకుంటానండి. సిర్రాకు కూడా ఉన్నది కానీ ఎందుకో ఎండల కాలం చనిపోయింది. సిర్రాకు, తోటకూర అయితే ఎప్పుడూ ఉంటుంది మా కుండీలలో. ఇలా ఈ చట్నీ రొట్టెలలో కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేను తోటకూర చట్నీ కానీ సిర్రాకు చట్నీ కానీ అలాగే చుక్కకూర చట్నీ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే పోపు పెట్టుకుంటాను. మగ్గేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసి ఇలా పోపు పెట్టుకున్నామంటే చట్నీకి కూడా టేస్ట్ వస్తుందండి. మనం అన్నంలో తిన్నప్పుడు చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మా చట్నీ ఓసారి ట్రై చేసి చూడండి. నేను పోపుకైతే జీలకర్ర, ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు వేసి పోపు అయితే పెట్టుకున్నాను. ఇంకా మా ఆయనకు లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకా ఈరోజు రసం అయితే ఏం చేయలేదు. ఇంకా చట్నీ, పెరుగు, వడియాలేంచి అయితే లంచ్ బాక్స్ కట్టేశాను. ఇంకా టిఫిన్కి సేమియా ఉప్మా చేసినానని చెప్పినాను కదా. ఇంకా ఇద్దరికి ఎన్ని చేసుకుంటామండి, ఇంకా అయిపోవు ఏదే కానీ. నైట్కి ఖచ్చితంగా మా ఇంట్లో రొట్టెనే తింటాము. అందుకోసం ఎక్కువ ఐటమ్స్ అయితే చెయ్యను. మా వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.